హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రీమీగా అండ్ మైల్డ్ స్వీట్తో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. మనకి ఇష్టమైతే ఇట్లా నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. యూజువల్గా బయట దొరికే వెనిలా ఐస్ క్రీమ్ నచ్చని వాళ్ళు కూడా ఇది ట్రై చేస్తే డెఫినెట్గా చాలా నచ్చుతుంది అనమాట. సో కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి మనము విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుంటాము. బయట సూపర్ మార్కెట్స్లో మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. జస్ట్ విప్పింగ్ క్రీమ్ అనే అడగండి, ఇట్లాగా మనకి క్రీమ్ ఫామ్లోనే దొరుకుతుంది అనమాట. ఇట్లాంటివి తెచ్చుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. సో చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 5 to 10 minutes బయట పెట్టుకుంటే కొంచెం ఇలా చూడండి, కొంచెం సాఫ్ట్గా ఉంది కదా. సో ఇలాంటి కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. అండ్ సో విప్పింగ్ క్రీమ్ వచ్చేసరికి నేను ఒక 500 grams వరకు తీసుకున్నాను. జస్ట్ ఒక హాఫ్ వరకే వేసుకున్నాను అనమాట విప్పింగ్ క్రీమ్ని, అంటే 500 grams వెయిట్లో చూసుకుంటే. సో దీన్ని మనము ఇలా బీటర్తో బీట్ చేసుకోవాలి. దీంట్లోకి వెనిలా ఫ్లేవర్ కోసం ఒక ½ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెనిలా ఎసెన్స్ వేసుకుంటేనే మనకి ఆ వెనిలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా చూపిస్తున్నట్టు బీటర్ యూస్ చేసుకొని ఇలా మంచిగా బీట్ చేయాలి. అప్పుడే మనకి ఆ టెక్స్చర్ అనేది కొంచెం సాఫ్ట్గా అట్లా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న విప్పింగ్ క్రీమ్ అంతా కూడా కొంచెం క్రీమీగా అయిపోవాలి. అప్పటి వరకు ఇట్లా బీట్ చేసుకుంటూ ఉండాలి. విప్పింగ్ క్రీమ్ని మనము కూల్గా ఉన్నప్పుడే ఇలా బీట్ చేసుకుంటాం అనమాట. సో నార్మల్గా ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు చాలా గట్టిగా అయిపోతుంది, లైక్ ఐస్ లాగా హార్డ్గా అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఒక 5 to 8 minutes అట్లా బయట పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఆ హార్డ్నెస్ అంతా పోతుంది, బట్ చల్లగానే ఉంటుంది అనమాట విప్పింగ్ క్రీమ్. ఆ టైంలోనే మనము ప్రిపేర్ చేసుకోవాలి. లేదు మొత్తం క్రీమీగా అయిపోయిన తర్వాత లైక్ చాలా వాటర్ లిక్విడీగా అయిపోయిన తర్వాత చేసుకుంటే అంత మంచిగా రాదనమాట. సో ఇట్లా కొంచెం ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, ఎక్కువ హార్డ్గా లేదు అండ్ అలాగే లిక్విడీగా కూడా లేదు, లైక్ ప్రాపర్గా ఉందన్నమాట. సో ఆ టైంలో అలా చేసుకుంటే ఏంటంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా విప్ చేసుకున్నప్పుడు కూడా మనకి బాగుంటుంది అనమాట. ఈ విప్పింగ్ క్రీమ్ మొత్తం కూడా నాకు ఇలా మొత్తం బీట్ చేసుకుంటానికి నాకు ఒక 3 to 4 minutes ఈజీగా పట్టింది. ఇలా చూపిస్తున్నట్టు మనకి ఎక్కువ స్టిఫ్ పీక్స్ రావాల్సిన అవసరం లేదు. మనకి కేక్ పైన డెకోర్ చేసుకోవడానికి, ఫ్రాస్టింగ్ లాగా చేసుకోవడానికి అంత స్టిఫ్ పీక్స్ లాగా అయితే అవసరం లేదనమాట. ఇది జస్ట్ కొంచెం క్రీమీగా వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం క్రీమీగా వచ్చిన తర్వాత దీనిలోకి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఏంటంటే మనకి బయట స్టోర్స్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది, ఆర్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మిల్క్ పౌడర్ కొంతమంది ఇంట్లో ఉండే బేబీస్కి యూస్ చేసే మిల్క్ పౌడర్ యూస్ చేయొచ్చా అని ఒక డౌట్ వస్తుంది, బట్ అది యూస్ చెయ్యకూడదు. బయట మనకి స్టోర్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది నార్మల్గా మిల్క్ పౌడర్స్ అని అడిగితే. ఇదేంటంటే కొంచెం ఎక్కువ క్రీమీనెస్ వస్తుంది అనమాట ఈ మిల్క్ పౌడర్, అండ్ బాగుంటుంది ఈ టేస్ట్. సో ఇదే యూస్ చేయాలన్నమాట. బయట నుంచి తీసుకొచ్చుకున్న స్టోర్లో అమ్ముతారు అనమాట మిల్క్ పౌడర్ అని అడిగితే. అది వేసేసుకుంటున్నాము. ఇక్కడ జస్ట్ చిన్న కప్ చూపించాను కదా, ఆ కప్కి వేసుకున్నాను. సో స్పూన్స్లో వచ్చేసరికి లైక్ ఆల్మోస్ట్ 3 full spoons అనమాట. పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా, లైక్ అవి 3 spoons యూస్ చేశాను, అంటే టేబుల్ స్పూన్స్ అనమాట. సో 3 full టేబుల్ స్పూన్స్ అని చెప్పచ్చు. అండ్ అలాగే మిల్క్ వచ్చేసరికి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో అరౌండ్ ఒక గ్లాస్ ఉంటుంది కదా, సో 1 glass ఆఫ్ మిల్క్ అయితే ఈజీగా పట్టింది నాకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ కొంచెం మిల్క్ వేసేసుకొని ఒకసారి బీట్ చేసేసుకొని మళ్ళీ అలా చూసుకుంటూ క్రీమీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇలా బీట్ చేసుకుంటున్న టైంలో మీకు చాలా ఎక్కువ థిక్గా అనిపిస్తే ఇంకొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మిల్క్ ఏంటంటే కన్సిస్టెన్సీని చూసుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ 1 glass ఆఫ్ మిల్క్ పట్టింది. అండ్ స్వీట్నెస్ వచ్చేసరికి, సో స్వీట్నెస్ దీంట్లో ఆల్రెడీ మనకి ఉంటుందన్నమాట. విప్పింగ్ క్రీమ్లో స్వీట్నెస్ ఉంటుంది అండ్ అలాగే మిల్క్ పౌడర్లో కూడా లైట్ స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా మనం స్వీట్నెస్ కోసం ఏమీ షుగర్ ఆర్ ఎటువంటి స్వీట్నర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటుందన్నమాట మనకి. అండ్ అలాగే
మిల్క్ పౌడర్లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, లైట్ స్వీట్నెస్. అండ్ మిల్క్ యూస్ చేసాం కదా, సో విప్పింగ్ క్రీమ్లో ఉండే స్వీట్నెస్సే ఆ మిల్క్ కూడా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనం షుగర్ యూస్ చేయలేదు. అండ్ క్రీమీనెస్ చూడండి, ఇట్లా కన్సిస్టెన్సీ వచ్చేసరికి మరీ థిక్గా కాకుండా మరీ కొంచెం లిక్విడీ కాకుండా ఇట్లా చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్లో ప్రిపేర్ చేసుకున్నట్టే బాగుంటుంది అనమాట టెక్స్చర్ అనేది. ఒకవేళ మీకు ఎక్కువ థిక్గా ఉంది, లైక్ క్రీమీగా కాకుండా మరీ ఎక్కువ థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసేయండి. అండ్ దీంట్లోకి మనం కొంచెం అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని కొంచెం జీడిపప్పు ముక్కలు అండ్ అలాగే కొంచెం బాదం పప్పు ముక్కల్ని ఇలా వేసుకుంటున్నాము. సో కంప్లీట్గా వేయకుండా ఫస్ట్ కొంచెం వేసి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాం అనమాట. ఇవి వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర చాకో చిప్స్ ఉంటాయి కదా, చిన్నవి చాక్లెట్ చిప్స్ లాగా, అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఏంటంటే మన ఇష్టం, లైక్ మన టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మనం దేంట్లో అయితే ఐస్ క్రీమ్ని ఇట్లాగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో, లైక్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకుంటున్నామో, ఆ బౌల్ని తీసుకొని దాంట్లోకి ఇలా చూపిస్తున్నట్టు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొత్తం ఐస్ క్రీమ్ మొత్తం కూడా ఇట్లా చూపిస్తున్నట్టు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లోకి పైన కొంచెం అక్కడక్కడ కనిపించడానికి మనం కొన్ని ఉంచుకున్నాం కదా, లైక్ జీడిపప్పు అండ్ అలాగే బాదం, ఇవి కూడా జస్ట్ కొంచెమే వేసి ఒక హాఫ్ మళ్ళీ ఇట్లా పక్కన పెట్టేసుకున్నాం అనమాట. సో వాటిని కూడా ఇలా పైన వేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి సో ఇలా వేసుకుంటున్నాము. ఒకవేళ మీరు స్వీట్నెస్ ఎక్కువ తింటారు, మాకు ఈ షుగర్ సరిపోలేదు అనిపిస్తే అప్పుడు మీరు కావాలంటే కొంచెం మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది మిక్స్ చేసుకోవచ్చు. బట్ మాకైతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట, లైక్ మైల్డ్ స్వీట్గా చాలా బాగుంది కాబట్టి ఇట్లానే చేసుకుంటున్నాము. అండ్ దీన్ని మూత పెట్టేసుకొని 8 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లైక్ ఎంత వీలైతే అంత హై కూలింగ్లో ఉంచేసుకోండి. అండ్ 8 గంటలు ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 8 గంటల తర్వాత తీయాలి. అండ్ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 8 hours తర్వాత మనకి మంచిగా ఐస్ అనేది ప్రిపేర్ అయిపోయింది, లైక్ వెనిలా ఐస్ క్రీమ్ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోయింది. 8 గంటల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి చాలా చక్కగా క్రీమీగా రెడీ అయిపోయింది అనమాట. ఐస్ క్రీమ్ చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. మనము కొన్ని నట్స్ పైన వేసుకున్నాం కదా, లైక్ బాదం అండ్ అలాగే క్యాష్యూ నట్స్, చూడటానికి కూడా చూడండి ఎంత యమ్మీగా క్రీమీగా, అసలుకి స్టోర్ బాట్ ఐస్ క్రీమ్ లానే ఉంది కదా, బయట ఎక్కడో కొనుక్కొచ్చుకున్నట్టు అనిపిస్తుంది. బట్ ఈజీగా ఇంట్లోనే ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరన్నా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా ఒకసారి సర్వ్ చేస్తే ఏం ఐస్ క్రీమ్ అని అడుగుతారు, లైక్ ఏ బ్రాండ్ ఐస్ క్రీమ్ అని, అంత యమ్మీగా ఉంటుంది. లైక్ బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్కి ఏ మాత్రం తగ్గదు, ఇంకా కొంచెం క్రీమీగా చాలా టేస్టీగానే ఉంటుందన్నమాట. లైక్ బయట కొనే స్టోర్ బాట్ ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ఇట్లా ట్రై చేసి చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. వెనిలా ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టపడని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందని తింటారనమాట, అంత బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అండ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.